హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ డామినర్ 350 ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. లిటరల్లీ ఈ బైక్ ప్రైస్ వింటే మీరు షాక్ అవుతారు, అంత మంచి అగ్రెసివ్ ప్రైజింగ్ పెట్టారు. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నేను రివ్యూ చేస్తున్న షోరూమ్ లో 2,67,000 వరకు ఉంది. లిటరల్లీ ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఇంత మంచి స్పోర్ట్స్ టూరింగ్ వెహికల్ అనేది వేరే బ్రాండ్ లో లేదు. మీలో ఎవరైనా సరే ఎక్కువగా టూరింగ్ చేయడానికి ఒక మంచి బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ బజాజ్ డామినర్ 350ని బ్లైండ్ పిక్గా మీరు తీసుకోవచ్చు. జనరల్గా మనం వాల్యూ ఫర్ మనీ వెహికల్ కోసం చూస్తూ ఉంటాం కదా, ఈ డామినర్ 350 అనేది వాల్యూ ఫర్ మనీ వెహికల్ లిస్ట్లో ఫస్టే ఉంటుంది. అలానే ఈ బైక్లో కంఫర్ట్ బాగుంటుంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బజాజ్ కంపెనీ వెహికల్లో మంచి మంచి ఫీచర్స్ను కూడా ప్రొవైడ్ చేసింది. వాటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరన్నా ఈ బైక్ను కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈ బైక్ సంబంధించి మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా నేను ఏమాత్రం లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మాట్లాడుకుంటే మోడల్స్ వైజ్ ఈ డామినర్ 350 ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 2 కలర్స్లో ఈ బైక్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లాక్, గ్రీన్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ గ్రీన్ కలర్ రియాలిటీలో చూడడానికి బాగానే ఉంది. ఈ బ్లాక్ కూడా బాగుంటుంది అనమాట. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు. అలానే ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వెహికల్ చూడడానికి పర్లేదు, బాగానే ఉంటుంది. మరీ అట్రాక్టివ్ డిజైన్ లేకపోయినా ఓవరాల్గా వెహికల్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది. ఈ డామినర్ 350 ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు యూత్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా సరే ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది టూరింగ్ ఓరియంటెడ్ వెహికల్ కాబట్టి అందరికీ సూట్ అయితే అవుతుంది. అలానే బజాజ్ కంపెనీ బైక్లో ఇన్బిల్ట్గా టూరింగ్ వైజర్, బ్యాక్ సైడ్ లగేజ్ ర్యాక్, అలానే నకిల్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో మిర్రర్స్ అండ్ నకిల్ గార్డ్స్ను ఈ వెహికల్ ఇంకా ఫిట్ చేయలేదు. ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇన్బిల్ట్గా టాలర్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు, దీని క్వాలిటీ బాగుంది. లుకింగ్ వైజ్ కూడా చూడడానికి బాగానే ఉంది. ఈ బైక్ పైన మనం టూరింగ్ చేసేటప్పుడు విండ్ వైజ్ ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 కట్స్ అయితే ఇచ్చారు, రన్నింగ్లో ఎయిర్ని కట్ చేయడానికి. ఇంకా ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్, బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే ఈ బైక్ హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఈ హెడ్ లైట్ ఏంటంటే హనీబీ షేప్లో ఉంటుంది అనమాట. ఓవరాల్గా హెడ్ లైట్ డిజైన్ కూడా చూడడానికి పర్లేదు, బాగుంది. ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ త్రో అయితే చాలా బాగుంటుంది. జనరల్గా చాలా మంది డామినర్ ఓనర్స్ ఈ బైక్లో హెడ్ లైట్ విజిబిలిటీ అనేది నైట్ టైం చాలా బాగుంటుందని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సో మీరు హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నైట్ రైడ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కింద టీత్ టైప్లో 3D డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీనే ఇచ్చారు. గుడ్ థింగ్ ఏంటంటే హజల్ లైట్ ఫీచర్ కూడా ఉంది. ఇవి ఫ్లెక్సిబుల్ అయితే కాదు, స్టిఫ్గానే ఉంటాయి. ఈ బైక్లో కంప్లీట్గా ఆల్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్నే ఉపయోగించారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 43mm యూఎస్డ్ ఫోక్స్ ఇచ్చారు సిల్వర్ కలర్లో. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 135mm వరకు ఉంటుంది. ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ ఫోక్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందంటే కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది ఫైబరే, దీనికి డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. అలానే ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 110/70 17 ఇంచ్ వైడ్ రేడియల్ టైర్ని ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో రేడియల్ టైర్స్ ఉన్నాయి కాబట్టి గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా అలవిల్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి డైమండ్ కట్ అలవిల్స్ అనమాట. ఇవి ఉండడం వలన బైక్ లుక్ అయితే మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా బైబ్రే కంపెనీకి సంబంధించిన 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. సో ఈ బైక్లో ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బ్రేక్ క్యాలిపర్స్ ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ బైట్ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. ఇంకా ఈ బైక్ హార్న్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఇచ్చారు, సింగిల్ హార్న్ అనమాట. సౌండ్ వినడానికి లౌడ్గానే ఉంది. అలానే ఈ బైక్ ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి రేడియేటర్ ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూలెంట్ టాప్ అప్ క్యాన్ ప్లేస్మెంట్ ఉంది. ఇంకా ఇంజిన్ కింద ఏమీ తగలకుండా సేఫ్టీ కోసం ఫైబర్ ప్లస్ మెటల్ అండర్బెల్లి గార్డ్ ఇచ్చారు, దీని క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 4 వాల్వ్ 349.13cc OBD2B లిక్విడ్ కూల్డ్ DOEC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 40.6 bhp @9000 rpmలో, టార్క్ 33.2 Nm @7500 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది.
అలానే ఇన్బిల్ట్గా 4 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. రోడ్డు, రెయిన్, స్పోర్ట్, ఆఫ్ రోడ్ అని చెప్పి 4 మోడ్స్ అయితే ఉంటాయి. అలానే ఇంక ఈ బైక్ నేను రైడ్ చేశాను. నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఈ బైక్తో మెయిన్గా క్లచ్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. ఈ బైక్ని మనం ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసినా సరే క్లచ్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు, చాలా స్మూత్గా అయితే ఉంది. బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ బైక్ గేర్స్ని మనం డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అనిపించింది, కానీ అప్ షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం హార్డ్గా అయితే అనిపించింది. అదొకటి నేను నోటీస్ చేశాను. అలానే ఈ వెహికల్ ఇన్స్టెంట్ పికప్ అంటూ ఏమి ఉండదు, పవర్ అనేది లీనియర్గా ఉంటుంది. మిడ్ రేంజ్ నుంచి ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ని మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఈ బైక్ అనేది ఈజీగా 140+ టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేయగలదు. ఇంకా ఈ బైక్ ఇంజిన్ కూడా చాలా స్మూత్గా అనిపించింది నాకు. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బైక్ను రైడ్ చేసేటప్పుడు మంచి బేసిక్ సౌండ్ అయితే వస్తుంది, రైడింగ్ ఫీల్ అయితే చాలా బాగుందన్నమాట. అలానే ఇంకా లో స్పీడ్స్లో కూడా పెద్దగా వైబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు. ఓవరాల్గా డామినర్ 350 ఇంజిన్ అయితే మంచి పవర్ఫుల్ ఇంజినే. ఈ బైక్ని మీరు కొనుక్కున్న తర్వాత ఇంజిన్ వైజ్ అయితే డిసప్పాయింట్ అవ్వరు, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ట్యాంక్ కింద కొద్దిగా గ్రిల్ టైప్ డిజైన్ ఇచ్చారు. అలానే ఈ వెహికల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ను ఉపయోగించడం జరిగింది, పెరిమీటర్ ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ ఉండటం వలన బెనిఫిట్ ఏంటంటే హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో మంచి కంట్రోలింగ్ అంటే స్టెబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఈ బైక్ పైన టూరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి స్టెబిలిటీ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఈ బైక్ వెయిట్ అనేది ఎక్కువ ఉండటం వలన, అలానే చార్జెస్ వలన, ఇంకా ఫ్రంట్లో ఎస్డి ఫోక్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్లింగ్ అండ్ కంట్రోలింగ్ అనేది మంచి స్టేబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా రైడర్కి ఫాల్టబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, మెటల్ టైప్లో. పిల్లన్కి కూడా మెటల్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది అల్యూమినియం టైప్లో బ్రాకెట్ అనమాట. ఇంకా ఇక్కడే కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ సిలిండర్ కిట్ అయితే ఉంది. దీనికి ఏమీ కాకుండా సేఫ్టీగా ఈ పిలియన్ అల్యూమినియం బ్రాకెట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. ఒకసారి సౌండ్ వినండి. రియాలిటీలో ఈ 350cc బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ విన్న తర్వాత నాకైతే డామినర్ 400cc బైక్లో ఉన్నంత బ్యూటిఫుల్గా అంత బేసిక్గా అయితే అనిపించలేదు. ఈ 350ccలో ఏంటంటే ఇంజిన్ డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మారిపోయింది. 400ccలో ఉన్నంత బ్యూటిఫుల్ సౌండ్ ఈ 350ccలో అయితే లేదు. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 110 mm వరకు ఉంది. ఈ బైక్ రైడ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా కొద్దిగా స్టిఫర్ సైడే ఉంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 230 mm డిస్క్ ఇచ్చారు, 240 mm ఇచ్చుంటే బాగుండేది. ఇంకా బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ని యూజ్ చేశారు. అలానే ఇంకా ఈ బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి సేఫ్టీ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 150/60 R17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 110, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్లో మంచి టైర్స్ గ్రిప్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ఈ సీట్ ప్యానల్స్ కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. దీనిపైన D400 అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. అలానే వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, స్ప్లిట్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. కింద రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ని స్టిక్ చేశారు. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ ఇక్కడ కూడా రెడ్ కలర్లో రిఫ్లెక్టర్స్ను స్టిక్ చేశారు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ సెటప్ అనేది స్ప్లిట్ సీట్ సెటప్లోనే ఉంటుంది. రైడర్ సీట్ క్వశ్చనింగ్ అయితే ఇంకొద్దిగా సాఫ్ట్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. విడ్త్ అయితే బాగుంది కానీ క్వశ్చనింగ్ కొద్దిగా తక్కువ అనిపించింది. పిలియన్ సీట్ అయితే మాత్రం బాగా హార్డ్గా ఉంది. ఈ వెహికల్ అయితే మీరు ఫ్యామిలీ సైడ్ యూజ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం పవర్ఫుల్ వెహికల్ కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓవరాల్గా పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే మరీ అంత గ్రేట్గా అయితే ఉండదు, కొద్దిగా యావరేజ్గానే ఉంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిలియన్కి కొద్దిగా సపోర్టివ్ కోసం బ్యాక్ రెస్ట్ అయితే ఇచ్చారు. అలానే ఇంక ఈ బైక్లో ఇన్బిల్ట్గా అల్యూమినియం లగేజ్ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ర్యాకే పిలియన్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు సీట్ గ్యాబ్రల్స్ వైజ్ కూడా యూజ్ అవుతుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఈ బైక్లో ఉంటుంది, ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సెంటర్ స్టాండ్ ఇవ్వకుండా స్కిప్ చేసేసారు. నెక్స్ట్ ఈ బైక్లో ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. ఇంటి దగ్గర మీరు చైన్ లూబింగ్ చేయాలంటే కంపల్సరీగా పెడక్ స్టాండ్ అయితే కావాల్సిందే. అలానే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ అల్యూమినియం సింగం ఇచ్చారు, కాంప్రమైజ్ అవ్వకుండా. అల్యూమినియం సింగం ఉంది కాబట్టి రిలయబిలిటీ అండ్ కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ సీట్స్ని ఓపెన్ చేసుకునే లాక్ సిస్టమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ ట్యాంక్ పైన కార్బన్ టైప్ ఫినిషింగ్లో ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారు. ఇది కంప్లీట్గా ఫైబర్ ట్యాంక్, మెటల్ ట్యాంక్ కాదు. ఈ బైక్లో నాకు ఇది ఒకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ కాకుండా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చుంటే బాగుండేది.
ఎందుకంటే ఈ బైక్ వెయిట్ అనేది ఎలానో ఎక్కువ ఉంది కాబట్టి ఫైబర్ కాకుండా మెటల్ ట్యాంక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ బైక్ పైన టూరింగ్ చేసేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి మౌంట్ చేసుకోవడానికి బాగుండేది మెటల్ ట్యాంక్ ఇచ్చుంటే. అలానే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఇక్కడ డామినర్ అని చెప్పి 3D టైప్ లో మెన్షన్ చేశారు. అలానే ట్యాంక్ పైన ఇన్బిల్ట్ గా టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు సింపుల్ గా మొబైల్ ఫోన్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో హజల్ లైట్ బటన్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ లో కిల్ స్విచ్ ప్లస్ ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ని ఇచ్చారు. ఇంకా కింద హెడ్ లైట్ ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్ గా బటన్ ఇచ్చారు. అలానే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో హై బీమ్ లో బీమ్ పాజింగ్ బటన్ ఉంది. పైన ఇక్కడ కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్ గా ఈ స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది సూపర్ గా అయితే ఉంటుంది అనమాట. ఈ బైక్ లో బెస్ట్ హ్యాండిల్ బార్ కంఫర్ట్ ను ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు. అలానే బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ లో ఫుల్లీ డిజిటల్ కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చారు. ఇదేమి టీఎఫ్టీ కన్సోల్ కాదు, ఎల్సిడి కన్సోలే. బట్ లెటర్స్ మాత్రం కలర్ఫుల్ గా ఉంటాయి. ఫీచర్స్ వైజ్ మాత్రం మంచి ఫీచర్స్ ను ఈ కన్సోల్ లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, హై బీమ్ లైట్, న్యూట్రల్ లైట్, ఇంజిన్ టెంపరేచర్ లైట్, లో ఆయిల్ ఇండికేషన్ లైట్, ఏబిఎస్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ లైట్ కూడా ఉంది. ఇంకా డిస్ప్లే లోపల ఆర్పిఎం మీటర్, ఫ్యూల్ గేజ్, గేర్ ఇండికేటర్, స్పీడ్, ఓడాన్ ట్రిప్ మీటర్స్, 4 రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. రోడ్డు, స్పోర్ట్, రైన్, ఆఫ్ రోడ్ అని చెప్పి. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన కంప్లీట్ ప్యానల్ అయితే ఉంది. కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పైన ఇక్కడ సర్వీస్ ఇండికేషన్ ఉంది, టైం ఇచ్చారు, వార్నింగ్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ కూడా ఉంది. పక్కనే మీకు చిన్నగా బ్లూ కలర్ లో డిస్ప్లే కనిపిస్తుంది కదా. ఇందులో ఏంటంటే ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ ఈ బైక్ లో ఫ్యూజ్ అనేది డిస్కనెక్ట్ లో ఉంది కాబట్టి కన్సోల్ ఎర్రర్ అని చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ కన్సోల్ లో ఉన్న అడిషనల్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేస్తే వెహికల్ ఇన్ఫర్మేషన్ లో రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి, వీటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఎంటీసీ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, దీన్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా వార్నింగ్ ఇండికేషన్స్ ఉంటే ఈ ఆప్షన్ లో చూపిస్తూ ఉంటుంది. ఇంకా కింద కనెక్టివిటీ ఫీచర్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అలానే కింద మ్యూజిక్ అయితే ఉంది. ఈ కన్సోల్ లో మీరు మ్యూజిక్ కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కింద ట్రిప్ ఏబీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. ట్రిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలానే కింద ల్యాప్ టైమర్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ లో ఫేవరెట్ ఆప్షన్ లో టోటల్ గా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇవేంటంటే మీకు నచ్చిన ఫీచర్ ను సెట్ చేసుకుంటే ఈ ఫేవరెట్స్ ఆప్షన్ లో ఆ ఫీచర్స్ ను కన్సోల్ హోమ్ స్క్రీన్ లో మనం చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ క్విక్ సెలెక్టర్ ఆప్షన్ అయితే ఉంది. అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న అప్ అండ్ డౌన్ బటన్స్ లో మీకు నచ్చిన ఫీచర్ ను సెట్ చేసుకుంటే మీరు క్విక్ గా వాటిని యాక్సెస్ అయితే చేయొచ్చు. అలానే క్లాక్ అండ్ డేట్ ఉంది, వీటిని మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే బ్రైట్నెస్ ఆప్షన్ కూడా ఉంది, దీన్ని కూడా మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ కన్సోల్ లో ఫీచర్స్ బాగున్నాయి. కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైమ్ లో చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు డే టు డే లైఫ్ లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుర్తింగే. అలానే ఇంకా హ్యాండిల్ బార్ కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ బైక్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అలానే ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటల్ గా 5 స్టెప్స్ ను మనం ఈ లెవర్స్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఇచ్చారు, 15 లీటర్స్ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 190 kgs అయితే ఉంది. రియాలిటీలో బైక్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ టర్నింగ్స్ లో బైక్ అయితే చాలా వెయిట్ ఫీల్ అయితే ఉంది. ఇంకా ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 157 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి 165 mm ఉంటే బాగుంటుంది. అలానే ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 800 mm ఇచ్చారు. మీరు 5.5 ఈ హైట్ అన్నా సరే ఈ బైక్ ని హ్యాండిల్ చేయొచ్చు. బట్ మీరు వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి. నేను 5'10" హైట్ ఉంటాను. ఈ బైక్ నేను హ్యాండిల్ చేసేటప్పుడు వెయిట్ అయితే బాగా ఫీల్ అయ్యా. అలానే ఈ బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు ఈ బైక్ లో అప్రాక్సిమేట్ గా మైలేజ్ మనం 35 kmph ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మైలేజ్ అనేది ఎక్స్పెక్టెడ్ మైలేజ్ అనమాట. మైలేజ్ అనేది కంప్లీట్ గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ బైక్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేస్తున్న షోరూమ్ లో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,67,000 వరకు ఉంది. అలానే ఈ బైక్ ని మీరు ఫైనాన్స్ లో తీసుకోవాలంటే మినిమం డౌన్ పేమెంట్ అనేది 80,000 రూపీస్ వరకు ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటే ఇంకొంచెం తక్కువ డౌన్ పేమెంట్ కూడా మీకు ఫైనాన్స్ అయితే చేస్తారు. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఈ ఆల్ న్యూ 2026 బజాజ్ డామినర్ 350 ఈ స్పోర్ట్స్ టూరింగ్ వెహికల్ గురించి. సో మీలో ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్ లో టూరింగ్ చేయడానికి ఒక మంచి స్పోర్ట్స్ టూరింగ్ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ 2026 డామినర్ 350ని హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఈ బైక్ కి మెయిన్ గా వైడర్ సర్వీస్ రీచ్ అయితే ఉంటుంది.
టూరింగ్ చేసేటప్పుడు ఇది మనకి బిగ్గెస్ట్ బెనిఫిట్ అనమాట. అలానే వెహికల్లో కంఫర్ట్ బాగుంటుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫీచర్స్ కూడా మోడర్న్గా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండర్ 3 lakhs రూపీస్ బడ్జెట్లో ఈ డామినర్ 350 అనేది మంచి వెహికలే. కాబట్టి మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా వెహికల్ మీరు తీసుకోవచ్చు. అలానే మీరు ఈ బైక్ను హ్యాపీగా సిటీ కామ్యూటింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.